హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే కాన్ఫిడెన్స్గా ఉండటం ఎలాగా, కాన్ఫిడెన్స్గా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా మనకి లోపల కాన్ఫిడెన్స్ ఉంటే గనక మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా ఏమైనా పనులు చేయాలన్నా కూడా చాలా సమర్థవంతంగా, జిజ్ఞాసతో, చేయాలనే తపనతో చేస్తాం అన్నమాట. అంతేకాకుండా ఈ కాన్ఫిడెన్స్ వల్ల లైఫ్లో సక్సెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కాన్ఫిడెన్స్ని సాధించాలంటే ఎలాగా? మనకి ఏదైనా పనులు చేయవలసిన వచ్చినప్పుడు మన మీద మనం నమ్మకంతో చేస్తే మనకి ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మన జీవితంపై మనకి కంట్రోల్ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటే. అంతేకాకుండా మన శారీరక, మానసిక ఆరోగ్యం కూడా కాన్ఫిడెన్స్ వల్ల బాగా మెరుగుపడుతుంది. మరి ఇలాగా కాన్ఫిడెన్స్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనము ఇతరులతో కంపేర్ చేసుకోవటం అనేది మానేయాలి. ఇతరులతో కంపేర్ చేసుకోవటం ఉంటే కనుక ఏం చేస్తాము, 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తాము. అలా కాకుండా వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనం మన మీద కాన్ఫిడెన్స్తో ఉంటే కనుక మనం కేవలం మన గురించే ఆలోచిస్తాం అన్నమాట. అంతేకాకుండా ఇతరుల పట్ల జెలసీ చూపించటం కూడా మానేయాలి. ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళదండి. ఒకళ్ళ జీవితం, ఒకళ్ళ సమస్యలు మనం పడము, మన సమస్యలు వాళ్ళు పడలేరు. అంతేకాకుండా మన సంతోషాన్ని మనమే అనుభవిస్తాము, వాళ్ళు అనుభవించరు కదా. అలాగా మనకు లేదు, వాళ్ళకు ఉంది అనే భావాన్ని వదిలేయాలి. మనం ఇతరుల గురించి ఆలోచించటం కంటే మన బలాలు, వాటి గురించి ఆలోచించి, మనం సాధించిన విషయాల గురించి ఆలోచించి ఇక ముందు మనం ఎలాగ మెలగాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకు దొరికిన దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండి మనం సంతోషంగా ఉండే సమయాల్ని, సందర్భాలని గుర్తు తెచ్చుకుంటే మనం ఆటోమేటిక్గా మన గురించే మనం ఆలోచిస్తూ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా, మన ఫ్రెండ్స్, మన మంచి కోరేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మన చుట్టూ ఉండేటట్లు చూసుకోవాలి. అంతేగాని మనల్ని విమర్శ చేసేవాళ్ళు, మనల్ని తక్కువ చేసి చూపించే వాళ్ళ చుట్టూ మనం ఉండకూడదనమాట. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళతో ఉన్నప్పుడు మనం తక్కువగా ఫీల్ అవుతున్నాము అనుకుంటే వాళ్ళ సాంగత్యం అనేది మానేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద పడుతుంది. కాబట్టి మనల్ని కాన్ఫిడెన్స్గా ఉంచగలిగే వాళ్ళతోనే మనము గడపాలన్నమాట. అంతేకాకుండా మన బాడీ లాంగ్వేజ్, మనం బయటికి కనబడే తీరుని బట్టి కూడా కాన్ఫిడెన్స్ అనేది ఆధారపడుతుంది. మంచి డైట్ తీసుకోవటము, సరిపడ నిద్రపోవటము, తర్వాత నీట్గా డ్రెస్ చేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా మనలోని కాన్ఫిడెన్స్కి సంకేతాలు. జీవితంలో ఏమైనా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనకు మనమే ధైర్యం చెప్పుకొని, ఏం పర్వాలేదని మనకి ధైర్యం చెప్పుకొని మన తప్పుల్ని క్షమించుకోగలిగితే అదే కాన్ఫిడెన్స్కి సంకేతం అనమాట. మనం ఇన్ఫీరియర్గా తొందరగా ఫీల్ అవ్వం అనమాట. మనం ఎప్పుడు కూడా మనతో మనము పాజిటివ్గా చెప్పుకోవాలి. ఈ పని చేయలేను, ఏం చేస్తాంలే, లేకపోతే చేయటం చాలా కష్టం, ఇలాంటి మాటలు చెప్పుకోకూడదు అనమాట. ఈ పని నేను చేయగలను, లేకపోతే ట్రై చేద్దాము, చేయగలంలే, ట్రై చేద్దాము, లేకపోతే ఇప్పుడు చేస్తే నెక్స్ట్ టైము ఇంకా బాగా చేయొచ్చు. ఇలాగా చెప్పుకోవటం వల్ల ఏంటంటే మనము ఆ పనిని కనీసం మొదలన్నా పెడతాం అనమాట. లేకపోతే చేయలేము అని అనుకుంటే అసలు మొదలు పెట్టలేము. భయంతో ఇలాగ పనుల్ని అవాయిడ్ చేసే కంటే ప్రయత్నించి చూద్దాము, ప్రయత్నిద్దాంలే అని, ప్రయత్నిస్తే తప్పేంటి అని అనుకుంటే నెమ్మదిగా మనలో కాన్ఫిడెన్స్ పెరిగి ఆ పని చేయగలుగుతాము. అంతేకాకుండా ఇంకో రకమైన పద్ధతి ఏంటంటే, మనం బాగా చేయగలిగే పనుల్ని చేస్తే
మనకి ఆ పని పట్ల నైపుణ్యత పెరిగి ఇంకా ఇంకా బాగా చేయగలము అనే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల మన సామర్థ్యం పెరిగి మనం చేయలేని పనులు కూడా చేయగలుగుతాం. ప్లస్ జీవితంలో సాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతుంది. మన హద్దుల్ని తెలుసుకొని మనం లక్ష్యాలను ఏర్పరచుకుంటే మనం తొందరగా కాన్ఫిడెన్స్ని కోల్పోవడానికి అవకాశం ఉండదు. అంటే చిన్న చిన్న పనులతోనే మన గోల్స్ సెట్ చేసుకొని చేస్తే పెద్ద పెద్ద పనులు ఆటోమేటిక్గా దాని తర్వాత చేయగలుగుతాం అన్నమాట. సో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటే గనక మనము ఏ పనినైనా పర్ఫామ్ చేయగలుగుతాము. తర్వాత ఏదైనా సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపరుచుకుంటూ ఉండగలుగుతాము. ఏది కావాలి ఏది అక్కర్లేదనే నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాము. కొత్త వాటిని కూడా ట్రై చేయగలుగుతాము. మన మానసిక దారుఢ్యం దానివల్ల పెరిగి మనం ఏ విషయానికైనా సంసిద్ధంగా ఉండేలాగా మనల్ని తయారు చేస్తుంది. అంతేకాకుండా మనం ఎలా రెడీ అయ్యాము, మనము ఎలాంటి పోస్చర్ మెయింటైన్ చేస్తున్నాం అంటే స్ట్రైట్గా ఉండి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నామా లేదా మనం మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్ని తెలియజేస్తాయి. మనం దీర్ఘ శ్వాస తీసుకోవటము ఇలాంటివి కూడా చేస్తే కాన్ఫిడెన్స్గా ఉండగలుగుతాము. మరి ఈ పద్ధతులన్నీ పాటిస్తే చాలా వరకు కాన్ఫిడెన్స్ని మన సొంతం చేయగలుగుతాము. మరి ఇదండి కాన్ఫిడెన్స్ గురించి, కాన్ఫిడెన్స్ని ఎలా పొందగలం అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.